హలో ఎవరివన్. నా పేరు రాహుల్. మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, మనం ఎందుకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లో జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి, అండ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ వల్ల స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో డిస్కస్ చేసే ముందు అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు మన డేటా లైక్ మూవీస్, ఫొటోస్ ఆర్ సాంగ్స్ మన ఓన్ హార్డ్ డిస్క్స్లో, పెన్ డ్రైవ్స్లో, మెమరీ కార్డ్స్లో స్టోర్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మనం మన ఫొటోస్ అన్ని గూగుల్ డ్రైవ్ అండ్ గూగుల్ ఫొటోస్లో, అండ్ మ్యూజిక్ని మనం స్పాటిఫై అండ్ మూవీస్ని మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా స్ట్రీమ్ చేసుకుంటున్నాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సింపుల్ టర్మ్స్లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చెప్పాలంటే, సపోజ్ నాకు నా ఓన్ కార్ ఉంది అండ్ నెక్స్ట్ నేను ట్యాక్సీ వాడతాను. మన ఓన్ కార్ మనకి ఉంటే మనం ఆ కార్కి ఇన్సూరెన్స్ పే చేయాలి, ఆ కార్ని మెయింటైన్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా మనమే చేసుకోవాలి. అదే నేను ఓలాలో క్యాబ్ బుక్ చేసుకుంటే నేను ఆ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళిపోతాము అంతే, తర్వాత మనకి ఆ కార్కి ఏ సంబంధం ఉండదు. సేమ్ అలానే మనం మన ఓన్ సర్వర్స్ని మెయింటైన్ చేయడం, ఆ సర్వర్స్కి పవర్ సప్లై ఇవ్వడం, ఆ సర్వర్ని మెయింటైన్ చేయడం కంటే మనం వేరే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ సర్వర్స్ని రెంట్కి తెచ్చుకుంటాం. లైక్ ఏడబ్ల్యూఎస్, వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్స్ని మనం రెంట్కి తీసుకొని మనం యూస్ చేసుకుంటాం. అదే క్లౌడ్ కంప్యూటింగ్. సో ఏడబ్ల్యూఎస్ స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. వీళ్ళు ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఏడబ్ల్యూఎస్కి ఆల్ ఓవర్ ద వరల్డ్ 36+ రీజియన్స్ అండ్ 100+ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. లైక్ మన ఇన్ ఇండియా ముంబై అండ్ హైదరాబాద్లో కూడా వాళ్ళ డేటా సెంటర్స్ ఉన్నాయి. మనకి తెలిసిన చాలా కంపెనీస్ ఈ ఏడబ్ల్యూఎస్ని యూస్ చేస్తాయి, ఇంక్లూడింగ్ నెట్ఫ్లిక్స్, కోర్సెరా, బిఎన్డబ్ల్యూ, స్పాటిఫై, ఈవెన్ నాసా కూడా ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ని యూస్ చేస్తుంది. ఓకే, మనకి చాలా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, లైక్ గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఐబిఎం క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్. మరి మనం ఏడబ్ల్యూఎస్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, క్లౌడ్ మార్కెట్లో 31% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఏడబ్ల్యూఎస్ హోల్డ్ చేస్తుంది. అంటే ఎక్కువ కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నాయి. సో ఎక్కువ కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నాయంటే ఏడబ్ల్యూఎస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ కంపెనీస్లో. అండ్ ఏడబ్ల్యూఎస్ మనకి 200+ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ స్టోరేజ్, డెవలప్మెంట్, డేటాబేస్, ఎవ్రీథింగ్ యూ థింక్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ విల్ బి అవైలబుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్. మనం ఇప్పుడు వాడుతున్న జనరేటివ్ ఏఐ సర్వీసెస్ కానీ ఇవన్నీ హార్డ్వేర్ క్లౌడ్ మీదనే రన్ అవుతుంది. సో మనకి ఏఐ ఎంత ఇంక్రీజ్ అవుతే క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం 2030 లోపులో క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ $1 ట్రిలియన్ దాటుతుంది. సో మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్నాయి. మనం ఇప్పుడు జాబ్ రోల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ విషయానికి వస్తే మనకి మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఇవి మనం బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తే క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ ఉంటాడు. ఈ క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ ఏం చేస్తాడంటే, ఈ క్లౌడ్ ఇంజనీర్కి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వీళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ ఆ ఏడబ్ల్యూఎస్లో ఆ యూజర్స్ని మెయింటైన్ చేయడం ఇలాంటి టెక్నికల్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ క్లౌడ్ ఇంజనీర్ విషయానికి వస్తే, క్లౌడ్ ఇంజనీర్ ఈ ఏడబ్ల్యూఎస్ ఆర్ అదర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ యూస్ చేసి మనం ప్రాజెక్ట్స్ ఆర్ మన సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేస్తారు. అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని ఈ సర్వర్లో డిప్లాయ్ చేయడం, ఆ డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేయడం, సిఐసిడి పైప్లైన్స్ని బిల్డ్ చేయడం, ఇలాంటి వర్క్స్ డెవాప్స్ ఇంజనీర్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ విషయానికి వస్తే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎలా అంటే ఇప్పుడు సేమ్ మన బిల్డింగ్స్కి ఆర్కిటెక్ట్ ఎలా ఉంటారో అలాగా మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన ది బెస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కానీ, లేదా ది బెస్ట్ ఆర్కిటెక్చర్స్ ఏవి యూస్ చేస్తే బాగుంటుంది, ఏది యూస్ చేస్తే మనకి కాస్ట్ సేవ్ అవుతుంది, ఇలాంటివన్నీ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ మనం క్లౌడ్లో బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్కి, మన సర్వీసెస్కి సెక్యూరిటీ చూసుకోవడం, అన్ఆథరైజ్డ్ యూజర్స్ మన సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోకుండా ఉండడానికి, ఇలాంటి సెక్యూరిటీ అంతా క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ తీసుకుంటారు. మనకి ఇంకా చిన్న చిన్న డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ రోల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇన్ ఇండియా మనకి అరౌండ్ 8 to 60 LPA వరకు ఆఫర్ చేస్తారు, బేస్డ్ ఆన్ ద కంపెనీ అండ్ బేస్డ్ ఆన్ ద వర్క్ వీ డూ. అండ్ నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్.
ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాము. మనకి ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం, మనకి స్కిల్స్ ఉన్నాయా అని ఆ కంపెనీ వాళ్ళకి చూపించడానికి 2 వేస్ ఉంటాయి. మెయిన్‌గా ఒకటి ప్రాజెక్ట్స్. మనం బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్‌ని బట్టి ఉంటది. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్. మనకి సర్టిఫికేషన్స్‌లో 4 లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషనల్ లెవెల్, అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ అండ్ స్పెషాలిటీ లెవెల్. ఈ ఫౌండేషన్ లెవెల్ బేసిక్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అంటే ఇప్పుడే ఏడబ్ల్యూఎస్ థియరిటికల్‌గా నేర్చుకున్న వాళ్ళు, వీళ్ళు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ చేయొచ్చు. సో, మెయిన్‌గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనరే రికమెండ్ చేస్తారు. బట్ నేను ఏఐ సైడ్ ఎళ్తాను, మిషన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ ఇలాంటివి బిల్డ్ చేస్తానంటే ఏఐ ప్రాక్టీషనర్ తీసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ మనకి అసోసియేట్ లెవెల్. అసోసియేట్ లెవెల్ అంటే మీకు కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక, ఆల్రెడీ మీరు క్లౌడ్ ప్రాక్టీషనర్ రాసాక, మీరు కంఫర్టబుల్ విత్ ఏడబ్ల్యూ కుంటే అప్పుడు ఈ అసోసియేట్ లెవెల్ రాయొచ్చు. దీంట్లో కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవలపర్, సిస్టమ్ ఆప్స్, డేటా ఇంజినీర్, మిషన్ లెర్నింగ్ ఇంజినీర్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ అండ్ స్పెషాలిటీ. ఈ సర్టిఫికేషన్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో చేస్తున్న వారికి, లేదా వాళ్ళు ఇంకా వాళ్ళ రోల్‌ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ ప్రొఫెషనల్ అండ్ స్పెషాలిటీ లెవెల్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇవి చాలా అడ్వాన్స్‌డ్ ఉంటాయి. బేసిక్‌గా స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్‌కి ఏడబ్ల్యూఎస్ ఫౌండేషనల్ లెవెల్ అండ్ అసోసియేట్ లెవెల్ వరకైతే మాక్సిమం సరిపోతుంది. అండ్ ఈ సర్టిఫికేషన్స్ మీకు అరౌండ్ 5,000-15,000 వరకు, ఈ ప్రొఫెషనల్ ఏమో 25,000-30,000 వరకు ఉంటాయి. ఈ ఎగ్జామ్స్‌కి మీకు డిస్కౌంట్స్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కొన్ని కొన్ని ఈవెంట్స్ పెడతా ఉంటారు. లైక్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్‌లో లేదా ఏడబ్ల్యూఎస్ రీఇన్వెంట్ ఇలాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళు డిస్కౌంట్ వోచర్స్, లేదా మీరు ఏమన్నా కోర్సెస్ ఆర్ టాస్క్స్ కంప్లీట్ చేస్తే మీకు ఫ్రీ వోచర్స్ ఇస్తారు. సో, మీకు దగ్గరలో ఉన్న ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్‌లో కానీ, క్లౌడ్ క్లబ్స్ గ్రూప్‌లో కానీ ఇలాంటి గ్రూప్స్‌లో జాయిన్ అవుతే మీకు ఏడబ్ల్యూఎస్ వోచర్స్ ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా వాళ్ళ దగ్గర డిస్కౌంట్ వోచర్స్ కూడా ఉంటాయి. మీరు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ రాయాలనుకుంటే, మీరు పే చేసిన మనీకి దే ఆర్ టోటల్లీ వర్త్ ఇట్. ఈ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ మీకు రెజ్యూమ్ స్టాండ్ ఔట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు ప్లేస్‌మెంట్స్‌లో కూడా చాలా యూజ్ అవుతది. సో, మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి అంటే, మీరు 2025లో ఏడబ్ల్యూఎస్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ జాబ్స్ అంత తొందరగా ఏఐ రీప్లేస్ చేయలేవు. ఏ కంపెనీస్ కూడా ఈ క్లౌడ్ రోల్స్‌ని ఏఐతో రీప్లేస్ చేయాలి అనుకోవు. సో start learning AWS. I can't wait to see you rocking your cloud career. Thank you so much for watching this video. See you in the next one.